విశాఖ మహానగరాభివృద్ధి సంస్థ సిరిపురం జంక్షన్లో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటు కానుంది. నగర నడిబొడ్డున షిప్ డెక్ మోడల్లో ఐకానిక్ బిల్డింగ్ల అద్దాలతో నిర్మించిన ఈ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది 12 అంతస్తుల భవనం కాగా అందులో 3 బేస్మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్, 7 అంతస్తులు, టెర్రస్ ఉన్నాయి. పార్కింగ్ కేటాయించిన ప్రాంతంలో 440 కార్లు, 250 ద్విచక్ర వాహనాలు నిలపవచ్చు. VMRDA అవసరాలకు పోను మిగిలిన వాటిని అద్దెకి ఇస్తామని ఇటీవల ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 5వ అంతస్తును రతన్ టాటా ఇన్నోవేస్ హబ్ కోసం తీసుకుంది. 4వ అంతస్తును IT కార్యకలాపాల కోసం తీసుకునేందుకు బెల్ సంస్థ ఒప్పందం చేసుకుంది. తాజాగా విశాఖ రైల్వే అధికారులు ఆ భవనాన్ని పరిశీలించి 2 అంతస్తులు తమకు ఇవ్వాలని కోరారు. అయితే ఒకటి సరిపోతుందని పేర్కొంటూ VMRDA అధికారులకు గురువారం లేఖ సమర్పించారు. అందులో దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఏర్పాటు చేస్తారని అందరూ భావిస్తున్నారు.